కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీతో భారీగా చేరికలు జరిగినవి. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవాలక్ష్మి నివాసం వద్ద కెరామెరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు దాదాపు 200 మంది ఎమ్మెల్యే కోవాలక్ష్మి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ నగర్లో జిల్లా సహకార శాఖ అధికారి బిక్కునాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సస్పెన్షన్ గురైన బెజ్జూరు వ్యవసాయ సహకార సంఘం సెక్రటరీ వెంకటేశ్వర్ గౌడ్ నుంచి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ బిక్కునాయక్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం బిక్కునాయక్ను తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆయన శాఖలో తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. వెంకటేశ్వర్ గౌడ్పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించేందుకు బిక్కునాయక్ 7 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా వెంకటేశ్వర్ గౌడ్ ఈరోజు 2 లక్షల రూపాయలు తన ఇంట్లో చెల్లిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు వల్లబన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ మోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షాలు రైతులకు కడగండ్లను మిగిల్చాయి. హాజీపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు పలు గ్రామాల్లోని దాదాపు 100 ఎకరాలకు పైగా వరి పంట నేల కొరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నేల కొరగడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు పోలీసు అధికారులతో పాటు సిబ్బంది, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ ప్రకాష్, అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంగడి బజార్, యాపల్ ఏరియాల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 30 బైక్లను సీజ్ చేసి 20,000 రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఓ బెల్ట్ షాప్ నిర్వాహకునిపై కేసు నమోదు చేశారు పోలీసులు.